సిస్టర్ ఇలారా, సెకండ్ ఇవ్వు. నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలి, నిన్ను కాదు బావని మెచ్చుకోవాలి. దేనికోసం? పాపం సంజయ్కి పిల్లలు లేరని, పిల్లలు లేకుండా తను బాధపడుతుందని బావ మీ పాపని తనకిచ్చేశాడు. అది కదా మానవత్వం అంటే. గ్రేట్ కదా బావా. పాపని సంధ్యకి ఇవ్వడం ఏంటి? పాప 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 పాపనివ్వడం ఏంటి? ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. సంజయ్ పాపని తీసుకుని వెళ్ళిపోయింది. దానమో ధర్మమో త్యాగమో అదేంటో తెలీదు కానీ బహుశా అభిమానం అయి ఉండొచ్చు. ఏదైతేనే స్నేహం కోసం ఆ మాత్రం చేయలేరా? నా బిడ్డనివ్వడం ఏంటి? పాప పాప నా పాప ఎక్కడుంది? వెయిట్ అదా పాపని సంధ్య తీసుకువెళ్ళింది. సంధ్య తీసుకెళ్లడం ఏంటి? పాపం సంధ్య బిడ్డ లేక బాధపడుతుంది కదా, తన బాధ కొంచెమైనా తగ్గుతుందని మన బిడ్డని ఒకరోజు తీసుకువెళ్ళమని నేనే ఇచ్చాను. తను నీతో చెప్తాను అంది, కానీ మీ ఇద్దరి మధ్య పర్మిషన్స్ ఏంటి, నేను చెప్తానులే అని పంపించేశాను. అయినా సంధ్య ఆనందంగా ఉంటే నువ్వు కూడా హ్యాపీనే కదా. నేను కూడా అదే చెప్తున్నాను బావా. నీ మనసు నిజంగా వెన్నపూస కదా కదా వింధ్యక్క. ఒక్క నిమిషం వింధ్య. హలో. ఆహా, ఒక భార్య స్నేహితురాల కోసం బావా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఎవరి కళ్ళల్లో బాధ ఉన్నా తట్టుకోగలడేమో కానీ సంజయ్ కళ్ళల్లో బాధ ఉంటే ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. నిజంగా బావ చాలా సెన్సిటివ్. బావ చాలా చాలా గ్రేట్. తను సంజయ్ మీద చూపించే కన్సర్న్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు, అందులో 1% నేను చేసుకోబోయేవాడు నా పైన చూపిస్తే నేను చాలా లక్కీ అవుతాను. సంజయ్ కూడా చాలా అదృష్టవంతురాలు. బాగా చూసుకునే భర్త, అత్తగారు, స్నేహితురాలు, అందరికంటే బాగా చూసుకునే రాజేష్ బావ కూడా దొరికాడు. షీ సో లక్కీ. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, ఒక వస్తువునిచ్చినట్టు నా బిడ్డను సంధ్యకి ఇవ్వడం ఏంటి? అంటే మౌనిక అన్నట్టు ఆయన సంధ్య బాధపడితే తట్టుకోలేకపోతున్నారా? తన కోసం ఏదైనా చేస్తారా? పూర్తిగా సంధ్య మాయలో పడిపోయినట్టేనా? ఇక మీదట నాకు వాల్యూ లేనట్టేనా? ఆట మొదలైంది. ఇంకా ఈ ఇంట్లో ఎవ్వరు ఏం చెప్పినా వింధ్యక్క వినదు, నమ్మదు. త్వరలో బాంబు బ్లాస్ట్ అవ్వబోతోంది. అన్నయ్య, లోన్ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి కదా? అవును శ్రీజ. తీసుకో శ్రీకరం. మన దగ్గర చాలని పెట్టుబడితోనే సంధ్య చీరలు నేసి అమ్ముతుంది. అదే గనక లోన్ వస్తే ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం పెద్దగా చేయొచ్చు. మన అప్పులన్నీ తీరిపోతాయి. అందరం ఆనందంగా ఉంటాం. అత్తయ్య, అత్తయ్య చూడండి, మన ఇంటికి ఎవరొచ్చారు? ఇలా ఇవ్వమ్మా.
ఏంటి చిన్న యువరాణి గారు ఇలా వచ్చారేంటి? మమ్మల్ని చూడాలనిపించిందా? సంధ్య, వింధ్య ఎక్కడ? తను రాలేదండి. మరి పాప? ఈరోజు మన దగ్గరే ఉంటుంది. మన సంతోషం కోసం వాళ్ళు పంపించారు. నిజంగానా? ఏంటి నాన్న, మా కోసం మా ఇంట్లో ఉండడానికి వచ్చావా? ఎంత ముద్దొస్తోందమ్మా. అవునరా, చిన్నప్పుడు నువ్వు కూడా అచ్చం ఇలాగే చాలా ముద్దుగా ఉండేవాడివి. చిన్నప్పుడు అందరూ అలానే ఉంటారులే అమ్మా. అసలు నేనే వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, వదిన మా ఇంటికి తీసుకెళ్తానని. బాగోదేమో అని అడగలేదు. కానీ వింధ్య వదిన ఎంత మంచిది, మన కోసం ఆలోచించి పంపించింది. ఇలా ఇవ్వమ్మా. హై, ఏది అత్త అని పిలు. ఈ సంతోషం మీ నుండి దూరం చేశాను. నన్ను క్షమించండి. అమ్మా సంధ్యమ్మ, సంధ్యమ్మ, అమ్మా సంధ్యమ్మ, భాగ్యం గారు, ఏంటండి, ఏమైంది? నా కూతురు చావు బతుకుల్లో ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందో తెలియట్లేదమ్మా. నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడ్ అటెంప్ట్ చేసిందా? అవునమ్మా, నాకేం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చానమ్మా. నా కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా. అయ్యో, మీరేం టెన్షన్ పడకండి. శ్రీజ, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. పాపని మీరు రండి. లేవమ్మా. కూర్చోండి. వెళ్ళు. అలాగే. అసలు ఏమైంది? ఇదిగో వదిన. ముందు మీరు మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు తను ఎక్కడుంది? హాస్పిటల్లో ఉందమ్మా. పరిస్థితి కష్టంగా ఉంది అంటున్నారు. సంధ్య, ఎవరమ్మా ఈవిడ? ఈవిడ నీకెలా తెలుసు?